కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉంది అని ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేంద్రం నుండి నిధులు వస్తున్నాయని చెబుతూ ఉంటే, మరోపక్క కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేంద్రం నుంచి నిధులు రావడం లేదా అని అనడం సమంజసం కాదు అన్నారు. రాష్ట్రాల వారీగా సమస్యలను గుర్తించి బడ్జెట్ లో నిధులు కేటాయించారు అని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు శిక్షణను ఇచ్చి రుణ సదుపాయం కల్పించేందుకు నిధులు కేటాయించిందన్నారు. ఎస్టీల అభివృద్ధికి 63,000 కోట్లు కేటాయించగా 5 కోట్ల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆదిలాబాద్ నుండి ఆర్మూరు కొత్త రైల్వే లైన్ సర్వే కోసం కేంద్రం నిధులు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు అని ఆరోపించారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. घर घर तिरंगा। इतके मोठे माणूस मोरडे नमस्ते इधर कुर्चीలు ఉండవు యాక్చువల్గా 137 136 అవుతుంది అనేది కూడా చూస్తున్నారు. సర్వేలు అందుకోసం చేస్తారు. ఏది వయబుల్ అయితే ఇవన్నీ ఇది చేసుకుని. ఓకే, థ్యాంక్ యూ. ఎన్నికల కంటే ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, ఎలక్షన్స్ పూర్తి అయిన తర్వాత ఫుల్ ప్లెజ్డ్ బడ్జెట్ని, పూర్తి స్థాయి బడ్జెట్ని మొన్న జూలై 23 తారీఖున ప్రవేశపెట్టి, టోటల్ బడ్జెట్ తర్వాత వివిధ శాఖల యొక్క పద్దులపైన కూడా చర్చలు జరిగినాయి. బడ్జెట్లో అనేకమైనటువంటి అంశాలని, దాదాపుగా 9 అంశాలని ప్రాముఖ్యతగా తీసుకొని, దాంట్లో ముఖ్యంగా యువకులు ఉన్నటువంటి స్కిల్ని వెలికితీసి నైపుణ్యంగా శిక్షణ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమంతో పాటుగా ఏ ప్రాంతాల్లో, అంటే ఏ శాఖల్లో ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి చాలా దూరదృష్టితోటి బడ్జెట్ని దాదాపుగా 48 లక్షల కోట్ల యొక్క బడ్జెట్ మొన్న పాస్ కావడం జరిగింది. బడ్జెట్ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేకమైనటువంటి మాటలు, విమర్శలు చేశారు. బడ్జెట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో కనీసమైనటువంటి అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా రాష్ట్రానికి ఏం రాలేదు అని చెప్పేసి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. కానీ మేధావులు
చదువుకున్న వాళ్ళకి తెలుసు ఏ విధంగా బడ్జెట్ ప్రిపేర్ అవుతుంది, ఏ విధంగా రాష్ట్రాలకి డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి. మేధావులందరూ కూడా, చదువుకున్న వాళ్ళందరూ కూడా అందరూ అర్థం చేసుకున్నారు. పేద వర్గాల వారు కూడా అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా 51,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో రాబోతూ ఉన్నాయి. ఇది నేను చెప్పినటువంటి మాటనే కాకుండా మొన్న ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కనే ఆయన యొక్క పద్దుల్లో చెప్పడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్లో సెంట్రల్ ట్యాక్స్ ఏదైతే ఉందో రాష్ట్రానికి వచ్చేది 26,242 26,000 కోట్ల రూపాయలు దాని కింద వస్తున్నాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ 21,000 కోట్లు మా కేంద్రం నుంచి వస్తున్నాయి. అదే మాదిరిగా లోన్స్ రూపంలో కూడా మాకు 3,900 కోట్లు వస్తున్నాయని చెప్పేసి పద్దుల్లో చెప్పడం జరిగింది. అంటే ఒక పక్కనేమో మాకు రాలేదని చెప్పడం, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదని చెప్పడం, మరి రాష్ట్ర ప్రభుత్వానికి సమయటువంటి బడ్జెట్లోనేమో మాకు కేంద్రం నుంచి ఇవి వస్తున్నాయని చెప్పేసి చెప్పడం, ఏ విధంగా 2 నాల్కల ధోరణితోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మాట్లాడింది. జిల్లాకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా, ఉమ్మడి జిల్లా నా పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో కూడా మరి సంబంధిత మంత్రులకి కలవడం జరిగింది. ఎందుకంటే బడ్జెట్ పద్దులు అయిపోయినాయి కాబట్టి ఏ ప్రయారిటీ ప్రకారంగా అది రైల్వే కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి విన్నవించడం జరిగింది. 33 కిలోమీటర్లు మన తెలంగాణ ప్రాంతం ఉంది. NH-44 బోరాజ్ నుంచి ఉపాసనాల వరకు 33 కిలోమీటర్లు. అది డబుల్ రోడ్ మాత్రమే ఆ రోజు చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సరే చేసుకోవడం జరిగింది. మహారాష్ట్ర ప్రాంతంలోనేమో 4 లైన్, దానికి కూడా డబుల్ రోడ్డు కాదు 4 లైన్ కావాలని చెప్పేసి నేను విన్నవించడం జరిగింది. దానికి కూడా ప్రత్యేకంగా డీటెయిల్ మళ్ళీ ఒకసారి సర్వే చేసుకొని ఆ 4 లైన్ కూడా రాబోతూ ఉన్నది. రైల్వేకి సంబంధించినటువంటి విషయంలో కూడా మరి మంత్రి గారికి కలిశాను. సర్వే కంప్లీట్ అయిన తర్వాత కేంద్ర బడ్జెట్ అంటే క్యాబినెట్లో పెట్టి అది కూడా అప్రూవల్ చేస్తారు.